అనాథ పిల్లలను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పిల్లలకు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్య ఇబ్బందులున్న చిన్నారులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ చిన్నారులతో కలిసి భోజనం చేశారు. చిన్నారులకు అన్నం తినిపిస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఖుషియా మస్తు ఖుషి చేస్తాను. ఏడన్నా మీ చెల్లె ఏడా ఉండేటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. అంతే తప్ప మాకెవరు లేరనేటువంటి నిరాశ నిస్పృహలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. విషాదకరమైనటువంటి సంఘటన నుంచి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసి ఉన్నత స్థానాల్లోకి రావాలంటే పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆటలలో, పాటలలో, చదువులో మరి అగ్రభాగాన ఉంటే అన్ని కూడా అధిగమిస్తాం. జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా కొంత స్ట్రెంత్ తక్కువ ఉన్న కాడికి మార్చి వాటందరినీ అంగన్వాడీ కొత్త అట్మాస్ఫియర్ క్లియర్ చేసే విధంగా అవసరమైతే నేను గురుకులాలలో ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్స్ ఉన్నారు. అన్ని అంగన్వాడీలకు సంబంధించినటువంటి పెయింటింగ్ చేసే కార్యక్రమం తీసుకోండి. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రాధాన్యత, పిల్లలను ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా అనేటువంటి కొన్ని విషయాలను ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు, వాళ్ళకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు చెప్పేటువంటి కార్యక్రమం చేద్దాం.